కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష 5వ రోజు కొనసాగుతోంది. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రిలో భార్యతో కలిసి ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. దీక్ష విరమించి వైద్యానికి సహకరించాలని అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. బలవంతంగా ఫ్లూయిడ్స్ ఎక్కించే ప్రయత్నం చేసినా ఆయన ప్రతిఘటిస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు దీక్ష విరమించేది లేదని ముద్రగడ స్పష్టం చేశారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్షకు సంఘీభావంగా కాపు నేతలు చలో రాజమండ్రికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. పోలీసు ఉన్నతాధికారులు చలో రాజమండ్రికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి గోపి అందిస్తారు. చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుకుంది. కిర్లంపూడి నుండి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా అప్పటి నుండి గత 4 రోజులుగా ఆయన ఆసుపత్రి ప్రాంగణంలోనే తన దీక్షను కొనసాగిస్తున్నారు. అయితే ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు భార్య కోడలతో పాటు తన కుమారులు ఇద్దరు కూడా ఆయనతో పాటే ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. అయితే 5 రోజులుగా ప్రభుత్వం ఈ దీక్ష విషయంలో చేపడుతున్నటువంటి కట్టుదిట్టమైన భద్రతా చర్యల దృష్ట్యా ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 5వ రోజు ఈ రోజున ప్రభుత్వం కాపు సంఘాల నేతలు చెలో రాజమండ్రికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గత 5 రోజులుగా ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి బందోబస్తును సడలించి గ్రామ సరిహద్దుల్లో బందోబస్తును విస్తృతంగా ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 5 రోజులుగా ముద్రగడ పద్మనాభం విషయంలోనూ ఆయన కుటుంబం విషయంలోనూ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుకు సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరోపక్క ఈయనకు సంఘీభావం తెలపడానికి, ఈయనతో చర్చించడానికి, ఈయనతో మాట్లాడడానికి, ఈయన్ని పరామర్శించడానికి బయలుదేరినటువంటి ప్రముఖులను సైతం ప్రభుత్వ యంత్రాంగం అడ్డుకుని ఎక్కడికక్కడ అరెస్టులు నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు సాగనివ్వకుండా తొలుతి నుంచి కూడా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా అత్యధికంగా ఉద్యమ ప్రభావం ఉండే జిల్లాల్లో బందోబస్తును అత్యధికంగా ఉంచడం జరిగింది. దానికి తోడు తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా 124తో పాటు 30 సెక్షన్లను తొలుతి నుంచి కూడా ప్రభుత్వ యంత్రాంగం అమల్లో ఉంచింది. ఈ నేపథ్యంలోనే కోనసీమ వ్యాప్తంగా దాదాపు 800 మంది సిబ్బందితో అక్కడ భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే వీటిని సైతం లెక్క చేయకుండా ప్రజలు గత 4 రోజులుగా కూడా అక్కడక్కడ రోడ్లపైకి వచ్చి తమ నిరసన అయితే తెలియజేయడం జరుగుతుంది. మరోపక్క ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణిస్తున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం ఏం చేస్తుంది, అసలు ఈయన ఉద్యమం విషయంలో ప్రభుత్వం ఏ వైఖరి అవలంబిస్తుందో కూడా ఇప్పటికీ కూడా రాజకీయ విశ్లేషకులతో పాటు ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే ఆయన కూడా ముద్రగడ పద్మనాభం కూడా తన మొండి పట్టును వేడకుండా తాను ఏదైతే లక్ష్యాన్ని ఛేదించడానికి ఈ కార్యక్రమాన్ని అయితే చేపట్టారో, ఈ దీక్షను చేపట్టారో, ఆ లక్ష్యం నెరవేరే వరకు ప్రాణాలైనా అర్పిస్తాను కానీ దీక్షను విరమించే ప్రసక్తే లేదని చెప్పి ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఎస్పీ రవిప్రకాష్తో పాటు ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ వద్ద కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే అరెస్టుల కోసమే అక్రమ అరెస్టులను నిరోధించాలన్న ఉద్దేశంతోనే తాను ఈ ఉద్యమాన్ని చేపట్టానని, ప్రభుత్వం ఆగస్టు వరకు రిజర్వేషన్లకు గడువు ఇచ్చిందని, ఆ గడువు నేపథ్యంలో మేము ఆ గడువు లోపు ఏ విధమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టదలుచుకోలేదని, అయితే ప్రభుత్వమే కావాలని రెచ్చగొట్టి సిఐడి అధికారులతో అరెస్టులు చేయించిన నేపథ్యంలోనే ఈ ఆందోళన చేపడుతున్నామని, అయితే ఈ దీక్ష విరమించాలంటే ముందుగా అరెస్టు చేసినటువంటి అమాయకులైన 6గురిని తక్షణమే విడుదల చేయాలని, వారిపై ఉన్నటువంటి కేసులను ఎత్తేయాలని చెప్పి ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 4 రోజులుగా ప్రభుత్వ యంత్రాంగంతో పాటు వైద్యాధికారులు సూచిస్తున్నప్పటికీ కూడా కనీస వైద్య పరీక్షలకు కూడా ముద్రగడ పద్మనాభం అంగీకరించడం లేదు. కనీసం మంచినీళ్లు కూడా ముట్టడానికి ఆయన నిరాకరించారు. అయితే భార్య కోడలు కూడా వారి ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ముద్రగడ పద్మనాభంపై వైద్యులు ఒత్తిడి చేయడంతో వారిని ముద్రగడ పద్మనాభం స్వయంగా ఒప్పించి వైద్యానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే ముద్రగడ మాత్రం ఈ రోజు వరకు తన దీక్షను యథావిధిగానే కొనసాగిస్తున్నారు. ఈ దీక్ష నేపథ్యంలో చెలో రాజమండ్రి
కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు అయితే ఈ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్నటువంటి బందోబస్తును సడలించి రాజమండ్రి సరౌండింగ్లో చుట్టూ రక్షణ వలయాన్ని పోలీసులు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఒక్క పిట్టను కూడా ఈ ప్రాంతానికి ఆందోళన నిమిత్తం వచ్చేవారిని ఎవరిని ఇక్కడికి రానివ్వకుండా ఉండడానికి ప్రభుత్వం అయితే తీవ్ర కసరత్తులే చేస్తుంది. అయితే ఈ ఉద్యమం పట్ల ప్రభుత్వం ఏ వైఖరి అవలంబిస్తుందా అన్నది ఎవరికి అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే దీనిపై ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోనే విమర్శలు వెలువెత్తుతున్న నేపథ్యంలో మరోపక్క స్వపక్షంలోనే ఆ ప్రజాప్రతినిధులు కింది స్థాయి ప్రజాప్రతినిధులు ఇప్పటికే రాజీనామాలకు సిద్ధపడ్డారు. కాపు జాతి ఉద్ధరణ కోసం ఆయన చేస్తున్నటువంటి దీక్షకు ఈ విధంగా ఆటంకాలు కల్పించడం సమంజసం కాదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమం ఏ దిశకు చేరుకుంటుంది, అసలు ప్రభుత్వం ఆయన కోరినటువంటి సిబిసిఐడి ఎంక్వైరీని కొనసాగిస్తూనే కేసులను ఎత్తివేసే అవకాశం ఉందా లేదా, అసలు ఈ దీనికి ముగింపు ఏ విధంగా పడుతుంది అన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకెత్తిస్తోంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నాగేంద్రతో గోపి, నెంబర్ 1 న్యూస్, ప్రభుత్వ ఆసుపత్రి, రాజమండ్రి నుండి. ముద్రగడ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఇప్పటికీ 5 రోజులు గడిచింది. ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. బీపీ, షుగర్ లెవెల్స్ పూర్తిగా పడిపోయాయి. ఇలాగే కొనసాగితే ముద్రగడ కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ముద్రగడ దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపులు చలో రాజమండ్రిని చేపట్టారు. అయితే చలో రాజమండ్రిని విజయవంతం కాకుండా చూస్తామని పోలీసులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రాజమండ్రి వ్యాప్తంగా కూడా సెక్షన్ నంబర్ 30 అలాగే సెక్షన్ నంబర్ 144ను అమలు చేస్తున్నారు పోలీసులు. గుంపులుగా తిరుగుతున్నా కానీ లేదంటే ముద్రగడ దీక్షకు మద్దతు తెలుపుతున్న కాపు నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేస్తున్నట్లు మనం చూడొచ్చు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఇన్నారెడ్డి, చెప్పండి, ప్రస్తుతం ముద్రగడ ఆరోగ్యం ఎలా ఉంది? ఆసుపత్రి వద్ద ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అసలు? నందు, ప్రస్తుతం 5వ రోజు దీక్ష కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా డాక్టర్స్ చెప్తున్నారు. అయితే వైద్య పరీక్ష చేస్తే కానీ ఆయన పరిస్థితి చెప్పలేము. ప్రస్తుతం ఆయన సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ కూడా ఆయన సహకరించిన నేపథ్యంలో ఎలా ఉందని దాని మీద సరైన వివరణ కూడా డాక్టర్స్ నిరాకరిస్తారు. ఈ నేపథ్యంలోనే కార్పొరేట్ హాస్పిటల్ నుంచి ఒక ప్రత్యేకమైన టీమును పిలిపించి ఎలాగైనా సరే ఆయన ట్రీట్మెంట్ ఇప్పించడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తామని చెప్పి మనకు సమాచారం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఆయన ఆరోగ్యం క్షీణించిన తర్వాత ఈ రోజు 5వ రోజుకు చేరుకున్న దీక్ష నేపథ్యంలో చెలో రాజమండ్రి కార్యక్రమాన్ని కాపు సోదరులు పిలుపునివ్వడం, తర్వాత దీనికి ఎలాంటి అనుమతి లేదని చెప్పేసి మన వైపున పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మాత్రం ఈ చెలో రాజమండ్రి కార్యక్రమానికి తరలి వెళ్ళడానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కాపు సోదరులందరూ కూడా తరలి వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పి తెలుస్తా ఉంది. అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో రాజమండ్రిలో అనుమతించకుండా ఎక్కడికక్కడ అవుట్ పోస్టులు పెట్టి వాళ్ళు ఆపేందుకు భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు లోపలికైతే అలా అలో చేయమని చెప్పేసి దీనికి రాజమండ్రి తర్వాత రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 అలాగే 30 సెక్షన్ల కింద మేము ఇప్పటికే భారీ ఎత్తున పోలీసులు మోహరించాము. ఇక్కడ ర్యాలీలు నిర్వహించడం కానీ సభలు కానీ ఇలాంటివి కూడా ఎవరికి ఎలాంటి అనుమతి లేదు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ముద్రగడ పద్మనాభం గారు ప్రస్తుతం అయితే మాత్రం ఆయన ఐసీయూలో చికిత్స పొందినప్పటికీ ఎలాంటి వైద్యానికి నిరాకరించకపోవడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని దాని మీద సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతూ డాక్టర్స్ కూడా ఒక రకంగా చేతులు చెప్తారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో చెప్పాలంటే ఆయన ఫస్ట్ ట్రీట్మెంట్ చేస్తుంటే పరిస్థితి ఎలా ఉందని చెప్పగలుగుతా. అయితే ఆయన కండిషన్ మాత్రం ప్రస్తుతం క్రిటికల్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన గత 5 రోజులుగా ఎలాంటి అన్నపానీయాలు తీసుకోకుండా దీక్ష కొనసాగుతున్నారు కాబట్టి షుగర్ లెవెల్స్ మాత్రం తగ్గి ఉంటే ఆ షుగర్ లెవెల్స్ తగ్గుతున్న నేపథ్యంలో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకు ట్రీట్మెంట్ చేస్తే కానీ మేము ఈ విషయం చెప్పలేమని చెప్పని కూడా ప్రస్తుతం చెప్తాం. అలాగే ముద్రగడ పద్మనాభం మద్దతుగా ఆయన భార్య కోడలు కూడా దీక్ష కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈ దీక్ష ఇలానే కొనసాగిస్తూ దీని మీద పూర్తి ప్రభుత్వం వెంటనే దిగి రావాలి, అలాగే అరెస్ట్ వాడిని వదిలేయాలి, అలాగే మేము చేస్తున్న డిమాండ్లన్నీ పరీక్షించాలని చెప్పని కూడా ఆయన కరాఖండిగా కూర్చోవడం, అలాగే దీని మీద ప్రభుత్వం అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించే దిశగా సమాలోచన చేయకుండా ఈ దీక్ష విరమణ చేయాలని, అలాగే ఎలాంటి ఆందోళన చేయకుండా చేసే ప్రయత్నం, అలాగే దీనికి సంబంధించి ఏమైతే ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందో దాని మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకుంటూ కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఈ ఆయన ఆరోగ్యం క్షీణించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. నందు, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.